మండలం చిర్యాల దగ్గర నాగారంలో వచ్చి వీళ్ళు కాపురం పెట్టారు. సో వీళ్ళకిద్దరికి ఇద్దరు పిల్లలు. పాపకి 4 ఏళ్ళు, బాబు హరికృష్ణ బాబు పేరు, 3 ఏళ్ళు పిల్లవాడు. సో ఇతను హార్డ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అనేక మంది తెలంగాణ రూరల్ ఏరియా నుంచి సిటీ అవుట్స్కట్స్కి వచ్చి అక్కడ ఉంటూ ఇలా కష్టపడే ఫ్యామిలీస్లో వీళ్ళది కూడా ఒకటి. అయితే ఈ అమ్మాయికి హై స్కూల్లో తన సీనియర్ అయిన నవీన్ అనే ఒక అతనితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది స్టార్ట్ అయింది. సో దాంతో భర్త బయటికి, క్యాబ్ డ్రైవర్ కాబట్టి ఆయన రెగ్యులర్గా బయటకు వెళ్ళిపోతాడు కాబట్టి ఆ టైంలో ఇతన్ని పిలిపించుకోవడం, ప్రియుడిని అతనితో ఎంజాయ్ చేయడం అనేది ఆమె చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఏమైందంటే లాస్ట్ మంత్ మే 29న అలాగే పిలుచుకొచ్చింది. వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ కూతురు లేదు. ఆ టైంకి కూతురు బయటకు వెళ్ళింది స్కూల్కి ఎక్కడికో. సో బాబు మాత్రం ఉన్నాడు. వాడు వీళ్ళిద్దరూ వేరే పనిలో ఉంటే ఆ బాబు, వాడికి ఆకలైందో మరి ఏమైందో తెలియదు, వాడు ఏడుస్తున్నాడు. వీళ్ళు వాడిని అదిలించారు, ఏడవద్దురా అని చెప్పారు. కానీ వాళ్ళు ఏడుస్తుంటే పదే పదే ఏడ్చేకాడికి డిస్టర్బ్ అయింది వాళ్ళిద్దరికి. డిస్టర్బ్ అయ్యి వీడు మన ఆనందాన్ని చెడగొడుతున్నాడు అన్న దీంతో అబ్బాయి పిల్లవాడిని గట్టిగా కొట్టి దాడి చేశారు. ఈ అమ్మాయి చేయడమే కాకుండా వీడు కూడా చేశాడు. ప్రియుడు కూడా, నవీన్ కూడా గట్టి చేసి ఇట్లా నేలకేసి కొట్టి ఆ కోపం వీళ్ళకి రెచ్చిపోయారు. వాడు పిల్లవాడేమో ఇంకా అరుస్తున్నాడు. ఈ అరుపులు వినబడితే పక్కన వాళ్ళంతా వస్తారు అన్న ఒక టెన్షన్. దాంతో ఇంకా గట్టిగా వేసి కొట్టేసరికి అతను సురదప్పోయాడు పిల్లవాడు. దాంతో వీళ్ళకి భయం అయిపోయి బైక్లో ఇద్దరు తీసుకొని అక్కడున్న చిర్యాల హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఫస్ట్ నాగారంకి వెళ్ళారు, అక్కడ నుంచి మళ్ళీ చిర్యాలకు వెళ్ళారు. వెళ్ళి డాక్టర్లకు చూపిస్తే ఆల్రెడీ చనిపోయినాడని చెప్పారు. సరే వీళ్ళు వచ్చేసి వాడు ప్రియుడు వెళ్ళిపోయాడు. ఈమె బిడ్డను పెట్టుకొని గమ్ముని ఉంది. భర్త ఈవినింగ్ వచ్చి చూస్తే పిల్లవాడు ఇలా పడిపోయినాడు. ఏమైందని అడిగాడు. ఇట్లా వాడికి మూర్ఛ వచ్చింది, మంచం మీద నుంచి కింద పడిపోయాడు, నేను లోపల ఉన్నాను, పడిపోయి చనిపోయాడు, తలకు కూడా గాయమైందని చెప్పింది. అతను నమ్మి ఇంకా బంధువులకు వాళ్ళకి చెప్పారు. సరే ఇక్కడ పిల్లవాడిని ఇక్కడ ఏం చేయకూడదని వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్ళి అతను సిద్దిపేట తీగుళ్ళు విలేజ్కి తీసుకెళ్ళి అక్కడ అబ్బాయిని దహనం చేసేసారు అందరి సమక్షంలో. సో అక్కడ ఇంకా ఇవన్నీ పెద్ద కర్మ ఇవన్నీ అవుతాయి కదా, అవన్నీ అయ్యి ఒక 20 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు. మొన్న వచ్చారు, 19th వచ్చారు. వచ్చినాక ఇతనుకి బ్లడ్ మరకలు కనపడ్డాయి నేల మీద. ఆ బ్లడ్ మరకల్ని ఆమె క్లీన్ చేయలేదు క్లియర్గా. సో కనబడి రెండోది ఈమె ప్రవర్తనలో కూడా కొంత అనుమానం వచ్చింది. అంటే కొడుకు చనిపోయిన బాధ కానీ అవేమీ కనబడలేదు తల్లికి. సో ఇతనికి ఎందుకో అనుమానం వచ్చి ఇతను ఏం చేశాడంటే ఎదురుగా అక్కడంతా సీసీటీవీలు ఉన్నాయి. సో వాళ్ళ ఇళ్లలో వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసి ఆ డేట్లో మే 19th కదా బాబు చనిపోయింది, ఆ డేట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడిగాడు. వాళ్ళు చూపిస్తే ఇతను నవీన్ ఇంటికి రావడం, బైక్లో బాబుని తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగాయి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కూడా విచారించాడు. హాస్పిటల్లో తీసుకొచ్చారని చెప్పారు అక్కడ. సో దాంతో ఇతనికి అనుమానం వచ్చేసింది, వీళ్ళే ఏదో చేసి చంపేసి ఉంటారు అని అనుమానం వచ్చేసి పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, కేసర పోలీసులు. సో పోలీసులు ఈ ఆధారాలను ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇతను చూపించాడు కాబట్టి అవన్నీ చూసి వాళ్ళు కూడా అర్థమైంది. దాంతో ఈమెను పట్టుకొని ఇంకా వాళ్ళు గట్టిగా ప్రశ్నించారు. దాంతో ఈమె మొత్తం కన్ఫెస్ అయిపోయింది, ఇలా జరిగింది అని చెప్పింది. దాని తర్వాత ఈమెను వీళ్ళ లవర్ నవీన్ వాళ్ళిద్దరిని పట్టుకొని జైలుకి అయితే ప్రజెంట్ పెట్టారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు దీన్ని నిరూపిస్తారా, వీళ్ళకిద్దరికి శిక్ష పడే అవకాశం ఉందంటే ఖచ్చితంగా తండ్రి అయితే గట్టిగా నిలబడి ఉన్నాడు. భార్యకి వాడికి శిక్ష పడాలి, నేను వదలననే దీంట్లో అతను గట్టిగా ఉన్నాడు. ఎందుకంటే నా కొడుకుని చంపేసింది అన్న కోపంలో అతను ఉన్నాడు. ఇప్పుడు కూతుర్ని పెంచే అదనపు బాధ్యత కూడా అతని మీద పడింది. వీళ్ళేమో జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ పోలీసులకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అదేంటంటే డెడ్ బాడీ లేదు. డెడ్ బాడీ లేకపోవడం వల్ల బాడీ మీద గాయాలు ఉన్నాయా, ఏ రకమైన ఆయుధంతో కొట్టారు అంటే మర్డర్ వెపన్ అంటారు. ఆ మర్డర్ వెపన్ లేదు. గాయాలు బాడీని పోస్ట్ మార్టం కానీ
లేకపోతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఉండే అవకాశం లేదు. ఆ మరకలు ఉన్నాయి, అవి ఎంతవరకు వీళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు అనేది ఒకటి. మరకలేమో కింద పడి ఉంటే కూడా మరకలు అవ్వచ్చు కదా, చంపిన వల్లే మరకలు అనేది ఏం లేదు. కాబట్టి ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతారు అనేది అది ఇబ్బంది. ఒకటి హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మర్డర్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? మామూలుగా ఈమె థియరీ ఏంటి, అతను బాబు పడ్డాడు, బ్లడ్ అయింది, ఇక మేము తీసుకెళ్ళాము హాస్పిటల్కి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఒకటి సీసీటీవీలో లవర్ వచ్చిన విషయం వీళ్ళకి కనబడుతుంది. అంటే ఈమెకు అఫైర్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి అది పనికొస్తుంది. వీళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ అనేది కూడా పనికొస్తుంది. కానీ రేపు కన్ఫెషన్ ఈమె కోర్టు ముందు చేస్తుంటే కన్ఫెషన్ కొంతవరకు చెల్లుతుంది. కానీ పోలీసుల ముందు కన్ఫెషన్ అయితే రేపు పొద్దున వీళ్ళిద్దరు కూడా లాయర్ని పెట్టుకున్నారనుకో, ఆ లాయర్ ఏం చేస్తాడు, ఈ కన్ఫెషన్ అనేది ఫోర్స్గా చేశారు, అతన్ని చంపలేదు, అఫైర్ ఉన్నమాట వాస్తవమే, అఫైర్ చట్ట విరుద్ధం కాదు, సుప్రీంకోర్టు కూడా పెళ్ళైన వాళ్ళు కూడా అఫైర్ పెట్టుకోవచ్చు అనేది చెప్పింది. కాబట్టి అఫైర్ అనేది చట్ట విరుద్ధం కాదు. కానీ చంపిందని ప్రూవ్ చేయాలి. అది ఎలా చేస్తారనేది పోలీసుల మీద డిపెండ్ అయింది. అంటే ఎంతవరకు ఇది చేయగలుగుతారు ఇలాంటి కేసుల్లో. అందుకని ఎప్పుడైనా అతనికి కానీ అదే రోజు డౌట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఉంటే అప్పుడే నీకు డెడ్ బాడీ ఉండేది, ఆ బాడీని పోస్ట్ మార్టం చేసేవాళ్ళు, మర్డర్ వెపన్ కూడా దొరికేది. దేంతో కొట్టి చంపారు వీళ్ళు? మామూలుగా అయితే వెపన్తో ఏం కొట్టినట్లేరు, వీళ్ళు చేత్తో కొట్టి కింద పడేసి కింద కొట్టడం వల్లే జరిగింది. సో ఇవన్నీ అప్పుడేమని ఉంటాయి, కొంత బాడీ మీద కూడా వీడి వేలు ముద్రలు ఇవన్నీ కూడా దొరికేవి. అప్పుడు కొద్దిగా ప్రూవ్ చేయడానికి ఈజీగా ఉండేది. భర్త మరి అప్పుడు భార్య మాటలు నమ్మేశాడు, దాంతో అతనికి అనుమానం రాలేదు. తర్వాత ఎప్పుడో అనుమానం వచ్చింది. సో ఎంతవరకు ఇది ప్రూవ్ చేసి వీళ్ళిద్దరికి శిక్షలు పడతాయి. అందుకని మన దేశంలో ఏంటంటే సంవత్సరానికి యావరేజ్లో 33,000 మర్డర్లు జరుగుతున్నాయి ఇండియాలో. అందులో కన్విక్షన్ రేట్ అనేది వెరీ వెరీ లెస్ అనమాట. కన్విక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎందుకంటే విక్టిమ్స్ వీక్గా ఉన్న కేసులు అయితే అసలు కన్విక్షన్లు జరగవు. ఎందుకంటే పోలీసులే మొత్తం చొరవ తీసుకొని చేయాలి. రెండోది ఏంటంటే పోలీసులకి కూడా ప్రెజరు, రకరకాల కేసులు ఉంటాయి, ప్రెజర్ ఉంటుంది, కరప్షన్ ఉంటుంది వ్యవస్థలో. రెండోది లీగల్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయగలిగిన కెపాసిటీ ఉంటే చేసేయచ్చు అనమాట. అంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి, ఛార్జ్ షీట్ దగ్గర నుంచి, వాళ్ళు విట్నెస్ ఎలా ప్రవేశపెడతారు, తర్వాత ఎవిడెన్సెస్ని ఎలా కలెక్ట్ చేస్తారు, ఇవన్నీ చాలా లాంగ్ ప్రాసెస్. అందువల్లనే కోర్టుల్లో శిక్షలు పడడం అనేది జరగదు. ఇక తల్లులు ఎక్కువ ఈ మధ్య చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఎందుకంటే అఫైర్లు పెట్టుకోవడం, పిల్లలు అడ్డొస్తున్నారని చంపేయడం అనేది బాగా పెరుగుతుంది. ఆ మధ్య కూడా మనం ఒక కేసు చెప్పుకున్నాం, అమ్మాయి లాయరు వాళ్ళ బిడ్డను చంపేసింది ఇలాగే. సో ఇలాంటివి బాగున్నాయి. ఎందుకంటే ముందు అసలు వాళ్ళకి పిల్లల కనుక్కోవడం మీద ఇష్టం ఉండదు చాలామందికి, తల్లులకి అన్వాంటెడ్ చైల్డ్గా ఫీల్ అవుతారు. దాని తర్వాత వాళ్ళు ఒక పాత సంబంధం నుంచి లిబరేట్ అవుదాం అనుకుంటారు. ఈ పిల్లలే వాళ్ళకి అడ్డుగోడగా ఉంటారు. కొత్తగా వచ్చిన ప్రియుడేమో పిల్లలు ఉంటే నువ్వు వద్దన్నట్టుగా మాట్లాడతారు. సో పిల్లలు లేకపోతే నేను హాయిగా ఉందను కదా అన్న ఇది తల్లులకి ఏర్పడుతుంది. చాలామంది నేను పర్సనల్ కూడా చూసా, పిల్లలకు గట్టిగా కావాలనుకుని పిల్లల్ని కన్నా తల్లులు కూడా తర్వాత వీళ్ళు లేకపోయింటే నేను ఎంత ఆనందంగా ఉందను అని వాళ్ళు కంపేర్ చేసుకోవడం అనేది మధ్యకాలంలో బాగా పెరిగింది. అంటే తమ ఆనందాలకి, తమ జల్సాలకి, తమ ఫ్రీడమ్కి పిల్లలు అడ్డొస్తున్నారనే కాన్సెప్ట్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఇట్లాంటి అఫైర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీద పిల్లలకి విరక్తి వస్తుంది. మనమేమో గొప్ప తల్లితనం ఇవన్నీ మాట్లాడతాం. కానీ వాళ్ళు మనుషులుగా వాళ్ళని చూసుకున్నప్పుడు, స్త్రీలని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు వాళ్ళకు ఉండే ప్రెజర్ కావచ్చు, ఆ ప్రెజర్ నుంచి వాళ్ళు ప్లెజర్ని ఎంజాయ్ చేయడానికి ఒక మార్గం ఎన్నుకోవడం, దానికి వీళ్ళు ఒట్టు రావడం, ఈ యాంగిల్లో నుంచి వాళ్ళు చంపేయడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అందులో లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆ మధ్య కూడా హైదరాబాద్లో కూడా మనం 3 పిల్లల్ని చంపేసిన తల్లిని చూసాము. ఇలాగా ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్న ఇదైతే కనిపిస్తుంది. ముందుగా అసలు ఏం జరిగిందో చెప్పుకుందాం. సో ఇది కీసర మండలంలో చీరియాల్లో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ఏంటంటే సిద్దిపేట జిల్లాలో తీగుల్ అనే ఒక విలేజ్ నుంచి స్వామి అని ఒక క్యాబ్ డ్రైవర్ ఆయనకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్కు సంబంధించిన జ్యోతి కుమారి అనే అమ్మాయితో వీళ్ళిద్దరికి 5 ఏళ్లకు ముందు పెళ్లి జరిగింది. పెళ్ళైనాక ఇద్దరు కలిసి కీసర మండలం చీరియాల దగ్గర
నాగారంలో వచ్చి వీళ్ళు కాపురం పెట్టారు. సో వీళ్ళకిద్దరికి ఆ, ఇద్దరు పిల్లలు. పాపకి 4 ఏళ్ళు, బాబు హరికృష్ణ బాబు పేరు, 3 ఏళ్ళు పిల్లవాడు. సో ఆ, ఇతను హార్డ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అనేక మంది తెలంగాణ రూరల్ ఏరియా నుంచి సిటీ అవుట్స్కట్స్కి వచ్చి ఆ, అక్కడ ఉంటూ ఇలా కష్టపడే ఫ్యామిలీస్లో వీళ్ళది కూడా ఒకటి. అయితే ఈ అమ్మాయికి హై స్కూల్లో తన సీనియర్ అయిన నవీన్ అనే ఒక అతనితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది స్టార్ట్ అయింది. సో దాంతో భర్త బయటికి క్యాబ్ డ్రైవర్ కాబట్టి ఆయన రెగ్యులర్గా బయటకు వెళ్ళిపోతాడు కాబట్టి ఆ టైంలో ఇతన్ని పిలిపించుకోవడం, ప్రియుడిని అతనితో ఎంజాయ్ చేయడం అనేది ఆమె చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఏమైందంటే లాస్ట్ మంత్ మే 29న అలాగే పిలుచుకొచ్చింది. వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు వాళ్ళ కూతురు లేదు. ఆ టైంకి కూతురు బయటకు వెళ్ళింది స్కూల్కి ఎక్కడికో. సో బాబు మాత్రం ఉన్నాడు. వాడు వీళ్ళిద్దరు వేరే పనిలో ఉంటే ఆ బాబు వాడికి ఆకలైందో మరి ఏమైందో తెలియదు, వాడు ఏడుస్తున్నాడు. వీళ్ళు వాడిని అదిలించారు, ఏడవద్దురా అని చెప్పారు. కానీ వాళ్ళు ఏడుస్తుంటే పదే పదే ఏడ్చేకాడికి డిస్టర్బ్ అయింది వీళ్ళిద్దరికి. డిస్టర్బ్ అయ్యి వీడు మన ఆనందాన్ని చెడగొడుతున్నాడు అన్న దీంతో అబ్బాయి పిల్లవాడిని గట్టి గట్టిగా కొట్టి దాడి చేశారు. ఈ అమ్మాయి చేయడమే కాకుండా వీడు కూడా చేశాడు. ఈవిడు ప్రియుడు కూడా, నవీన్ కూడా గట్టి గట్టి చేసి ఇట్లా నేలకేసి కొట్టి ఆ కోపం వీళ్ళకి రెచ్చిపోయారు. వాడు పిల్లవాడేమో ఇంకా అరుస్తున్నాడు. ఈ అరుపులు వినబడితే పక్కన వాళ్ళంతా వస్తారు అన్న ఒక టెన్షన్. దాంతో ఇంకా గట్టిగా వేసి కొట్టేసరికి అతను సురదప్పోయాడు పిల్లవాడు. దాంతో వీళ్ళకి భయం అయిపోయింది. భయం అయిపోయి బైక్లో ఇద్దరు తీసుకొని అక్కడున్న చిర్యాల హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఫస్ట్ నాగారంకి వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ చర్యాలకు వెళ్ళారు. వెళ్ళి డాక్టర్లకు చూపిస్తే ఆల్రెడీ చనిపోయినాడని చెప్పారు. సరే వీళ్ళు వచ్చేసారు. వచ్చేసి వాడు ప్రియుడు వెళ్ళిపోయాడు. ఈమె బిడ్డను పెట్టుకొని గమ్ముని ఉంది. భర్త ఈవినింగ్ వచ్చాడు. వచ్చి చూస్తే పిల్లవాడు ఇలా పడిపోయి ఉన్నాడు. ఏమైందని అడిగాడు. ఇట్లా వాడికి మూర్ఛ వచ్చింది, మంచం మీద నుంచి కింద పడిపోయాడు, నేను లోపల ఉన్నాను, పడిపోయి చనిపోయాడు, తలకు కూడా గాయమైంది అని చెప్పింది. అతను నమ్మాడు. నమ్మి ఇంకా బంధువులకు వాళ్ళకి చెప్పారు. సరే ఇక్కడ పిల్లవాడిని ఇక్కడ ఏం చేయకూడదని వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్ళి అతను సిద్దిపేట తీగుళ్ళు విలేజ్కి తీసుకెళ్ళి అక్కడ అబ్బాయిని దహనం చేసేసారు అందరి సమక్షంలో. సో అక్కడ ఇంకా ఇవన్నీ పెద్ద కర్మ ఇవన్నీ అవుతాయి కదా, అవన్నీ అయ్యి ఒక 20 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చారు. మొన్న వచ్చారు, 19th వచ్చారు. వచ్చినాక ఇతనుకి బ్లడ్ మరకలు కనపడ్డాయి నేల మీద. ఆ బ్లడ్ మరకల్ని ఆమె క్లీన్ చేయలేదు క్లియర్గా. సో కనబడి నాయి. రెండోది ఈమె ప్రవర్తనలో కూడా కొంత అనుమానం వచ్చింది. అంటే కొడుకు చనిపోయిన బాధ కానీ అవేమీ కనబడలేదు తల్లికి. సో ఇతనికి ఎందుకో అనుమానం వచ్చి ఇతను ఏం చేశాడంటే ఎదురుగా అక్కడంతా సీసీటీవీలు ఉన్నాయి. సో వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసి ఆ డేట్లో మే 19th కదా బాబు చనిపోయింది, ఆ డేట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడిగాడు. వాళ్ళు చూపించారు. చూపిస్తే ఇతను నవీన్ ఇంటికి రావడం, బైక్లో బాబుని తీసుకెళ్ళడం ఇవన్నీ జరిగాయి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కూడా విచారించాడు. హాస్పిటల్లో తీసుకొచ్చారని చెప్పారు అక్కడ. సో దాంతో ఇతనికి అనుమానం వచ్చేసింది, వీళ్ళే ఏదో చేసి చంపేసి ఉంటారు అని అనుమానం వచ్చేసి పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, కేసర పోలీసులు. సో పోలీసులు ఈ ఆధారాలంతా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇతను చూపించాడు కాబట్టి అవన్నీ చూసి వాళ్ళు కూడా అర్థమైంది. దాంతో ఈమెను పట్టుకొని ఇంకా వాళ్ళు గట్టిగా ప్రశ్నించారు. దాంతో ఈమె మొత్తం కన్ఫెస్ అయిపోయింది, ఇలా జరిగింది అని చెప్పింది. దాని తర్వాత ఈమెను వీళ్ళ లవర్ నవీన్ వాళ్ళిద్దరిని పట్టుకొని జైలుకి అయితే ప్రజెంట్ పెట్టారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు దీన్ని నిరూపిస్తారా, వీళ్ళకిద్దరికి శిక్ష పడే అవకాశం ఉందంటే ఖచ్చితంగా తండ్రి అయితే గట్టిగా నిలబడి ఉన్నాడు. భార్యకి వాడికి శిక్ష పడాలి, నేను వదలననే దీంట్లో అతను గట్టిగా ఉన్నాడు. ఎందుకంటే నా కొడుకుని చంపేసింది అన్న కోపంలో అతను ఉన్నాడు. ఇప్పుడు కూతుర్ని పెంచే అదనపు బాధ్యత కూడా అతని మీద పడింది. వీళ్ళేమో జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ పోలీసులకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అదేంటంటే డెడ్ బాడీ లేదు. డెడ్ బాడీ లేకపోవడం వల్ల బాడీ మీద గాయాలు ఉన్నాయా, ఏ రకమైన ఆయుధంతో కొట్టారు అంటే మర్డర్ వెపన్ అంటారు. ఆ మర్డర్ వెపన్ లేదు. గాయాలు బాడీని పోస్ట్ మార్టం కానీ
లేకపోతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ ఉండే అవకాశం లేదు. ఆ మరకలు ఉన్నాయి, అవి ఎంతవరకు వీళ్ళు ప్రూవ్ చేయగలుగుతారు అనేది ఒకటి. మరకలేమో కింద పడి ఉంటే కూడా మరకలు అవ్వచ్చు కదా, చంపిన వాళ్ళే మరకలు అనేది ఏం లేదు. కాబట్టి ఎంతవరకు ప్రూవ్ చేయగలుగుతారు అనేది అది ఇబ్బంది. ఒకటి హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మర్డర్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? మామూలుగా ఈమె థియరీ ఏంటి, అతను బాబు పడ్డాడు, బ్లడ్ అయింది, ఇక మేము తీసుకెళ్ళాము హాస్పిటల్కి అని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఒకటి సీసీటీవీలో లవర్ వచ్చిన విషయం వీళ్ళకి కనబడుతుంది. అంటే ఈమెకు అఫైర్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి అది పనికొస్తుంది. వీళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ అనేది కూడా పనికొస్తుంది. కానీ రేపు కన్ఫెషన్ ఈమె కోర్టు ముందు చేస్తుంటే కన్ఫెషన్ కొంతవరకు చెల్లుతుంది. కానీ పోలీసుల ముందు కన్ఫెషన్ అయితే రేపు పొద్దున వీళ్ళిద్దరు కూడా లాయర్ని పెట్టుకున్నారనుకో, ఆ లాయర్ ఏం చేస్తాడు, ఈ కన్ఫెషన్ అనేది ఫోర్స్గా చేశారు, అతన్ని చంపలేదు, అఫేర్ ఉన్నమాట వాస్తవమే, అఫేరు చట్ట విరుద్ధం కాదు, సుప్రీంకోర్టు కూడా పెళ్ళైన వాళ్ళు కూడా అఫేర్ పెట్టుకోవచ్చు అనేది చెప్పింది. కాబట్టి అఫేర్ అనేది చట్ట విరుద్ధం కాదు. కానీ చంపిందని ప్రూవ్ చేయాలి. అది ఎలా చేస్తారనేది పోలీసుల మీద డిపెండ్ అయింది. అంటే ఎంతవరకు ఇది చేయగలుగుతారు ఇలాంటి కేసుల్లో. అందుకని ఎప్పుడైనా అతనికి కానీ అదే రోజు డౌట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఉంటే అప్పుడే నీకు డెడ్ బాడీ ఉండేది, ఆ బాడీని పోస్ట్ మార్టం చేసేవాళ్ళు, మర్డర్ వెపన్ కూడా దొరికేది. దేంతో కొట్టి చంపారు వీళ్ళు? మామూలుగా అయితే వెపన్తో ఏం కొట్టినట్లేరు,